హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రభుత్వ స్కూల్స్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి అధికారికంగా మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. మన తెలుగు రాష్ట్రంలోనే మీకు జాబ్ పోస్టింగ్ కల్పిస్తున్నారు. 50 ఏళ్ళ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి అన్ని డీటెయిల్స్ని చెప్తాను. వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయొద్దు. కంప్లీట్ డీటెయిల్ చూసేసి వెంటనే ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోండి. ముందుగా వీడియో చూసినటువంటి వ్యూవర్స్ అందరికీ కూడా అనేది ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇలాంటి అప్డేట్స్ ప్రొవైడ్ చేయడానికి మాకు కూడా సపోర్ట్ కావాలి కాబట్టి లైక్ చేసి వెంటనే మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. గాయస్, యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకి 10th క్లాస్ అర్హతతో ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేకుండా వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇందులో మనకి క్లర్క్ ఉద్యోగాలు ఉన్నాయి అండ్ అలాగే అటెండర్ లెవెల్కి సంబంధించినటువంటి జాబ్స్ని కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు. మీకు పోస్ట్ల వారీగా 1 by 1 డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ డీటెయిల్స్ అప్లికేషన్ పార్ట్ కూడా చెప్తున్నాను కాబట్టి మీరు అప్లికేషన్ పార్ట్ కూడా చూసేసి ఈ జాబ్స్కి అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అయితే చేసుకోండి. అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే సైనిక్ స్కూల్ కోరుకొండ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి ఒక గవర్నమెంట్ వెబ్సైట్లోనే అఫీషియల్గా మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఇక్కడ వెబ్సైట్ నుంచి మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి మరి ఆ యొక్క జాబ్ డీటెయిల్స్ని అయితే చెప్తున్నాను. సో చాలామంది ఏమనుకుంటారంటే ఈ యొక్క నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది మనకి ఫేక్ అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం చెప్తున్నాను. నేను అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది విజిట్ చేసి అక్కడ మనకి ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో అక్కడ నుంచి మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి ఆ జాబ్ డీటెయిల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టుల వివరాలు కనుక చూసినట్లయితే మనకి ఈ యొక్క ఏదైతే ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయో మనకి 2 నోటిఫికేషన్స్ వచ్చాయి. మీకు 2 నోటిఫికేషన్స్కి సంబంధించి ఈ యొక్క వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మనకి ఫస్ట్ నోటిఫికేషన్కి సంబంధించి చూసినట్లయితే ఇందులో వార్డ్ బాయ్ అలాగే మ్యాట్రన్ అంటే అటెండర్ లెవెల్కి సంబంధించి జాబ్స్, అలాగే మెస్ మేనేజర్కి సంబంధించి, అలాగే హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్, లోయర్ డివిజన్ క్లర్క్, అలాగే పిఈఎం లేదా పీటీఐ కమ్ మ్యాట్రన్, ల్యాబ్ అసిస్టెంట్, బ్యాండ్ మాస్టర్, క్రాఫ్ట్ అండ్ వర్క్షాప్ ఇన్స్ట్రక్టర్, కంప్యూటర్ టీచర్ లేదా ట్రైనర్, అలాగే టీజీటీకి సంబంధించి ఇంగ్లీష్ అండ్ అలాగే సోషల్ సైన్సెస్ అండ్ అలాగే పీజీటీకి సంబంధించి మ్యాథమెటిక్స్, ఈ యొక్క విభాగాల ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. మనకి ఇక్కడ జనరల్ కేటగిరీలో ఈ యొక్క వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తారు కాబట్టి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళైనా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. వెరీ రీసెంట్లీగానే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఇంకా మనకి చాలా టైం అయితే ఉంది. జూలై 12th వరకు ఈ రిక్రూట్మెంట్కి మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేకుండా 10th క్లాస్ అర్హతతో అప్లై చేసే జాబ్స్ అండ్ అలాగే మిగతా క్వాలిఫికేషన్స్తో అప్లై చేసే జాబ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏ పోస్ట్కి క్వాలిఫికేషన్ ఉంటే ఆ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి 10th క్లాస్ అర్హతతో మెట్రికులేషన్ అని చెప్పేసి ఇచ్చారు కదా, ఈ యొక్క మెట్రికులేషన్ అంటే 10th క్లాస్, ఈ యొక్క ఎల్డీసీ అని చెప్పేసి ఉంది కదా లోయర్ డివిజన్ క్లర్క్, ఈ జాబ్కి మీరు 10th క్లాస్ అర్హతతో అప్లై చేసుకోవచ్చు. టైపింగ్కి సంబంధించి మీకు అట్లీస్ట్ 40 words per minute టైపింగ్కి సంబంధించి స్కిల్స్ ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, అలాగే ఇంటర్నెట్కి సంబంధించి నాలెడ్జ్ అనేది ఉండాలి. 31st March 2024 వరకు మీకు మినిమం ఏజ్ 18 ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 50 years వరకు ఏజ్ ఉంటే ఈ యొక్క పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి అయితే 21,000 రూపీస్ సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ఫుడ్ అండ్ అకామిడేషన్కి సంబంధించి. కాబట్టి మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే మీరు పొందొచ్చు ఈ యొక్క పోస్టులకి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే. అలాగే మనకి ఇక్కడ మ్యాట్రన్ అని చెప్పేసి ఉంది. ఈ యొక్క మ్యాట్రన్ అనేటువంటి పోస్టులకి కూడా జస్ట్ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్లయితే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. 21 నుంచి 50 years వరకు అప్లై చేసుకోవచ్చు. 14,000 సాలరీతో పాటు అకామిడేషన్, మెస్ అండ్ అలాగే మీకు మెస్కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అనేవి పొందొచ్చు. అలాగే వార్డ్ బాయ్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ఈ యొక్క జాబ్స్కి కూడా మీరు జస్ట్ 10th క్లాస్ అర్హతతో అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. 14,000 సాలరీతో పాటు అకామిడేషన్ అండ్ అలాగే మెస్కి సంబంధించిన
సంబంధించినటువంటి సదుపాయం అనేది వాళ్ళే కల్పిస్తున్నారు. 18 నుంచి 50 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఇక్కడ ఆర్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ అని చెప్పేసి పోస్ట్ ఉంది. ఈ పోస్ట్లకేమో 12th పాస్ అంటే ఇంటర్మీడియట్ అనేది పాస్ అయ్యి ఉండి ఆర్స్ రైడింగ్ లేదా రిజాల్దార్ కోర్స్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. 30,000 సాలరీతో పాటు అకామిడేషన్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ మెస్ మేనేజర్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. ఆ పోస్టులకి ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి అది మనము స్కిప్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఏదైతే ల్యాబ్ అసిస్టెంట్ అని చెప్పేసి పోస్ట్ ఉందో ఈ పోస్ట్కి మీరు సైన్స్ స్ట్రీమ్లో ఇంటర్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. 14,000 సాలరీతో పాటు అకామిడేషన్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఇక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ టీచర్ లేదా ట్రైనర్ పోస్టులకి మీరు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ బీఎస్సీఏ డిగ్రీ కానీ చేస్తే ఆ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే టీజీటీకి సంబంధించినటువంటి పోస్టులకు వచ్చేసేమో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మీరు ఆ యొక్క డిగ్రీతో పాటు ఏదైతే మనకి బీఎడ్ అని చెప్పేసి ఉంటుంది కదా, ఆ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే మీరు ఆ యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. పీజీటీకి సంబంధించి వచ్చేసేమో మీరు మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండి దాంతోపాటు ఆ యొక్క బీఎడ్ కానీ ఎంఎస్సి ఎడ్యుకేషన్ కానీ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఇక ఏదైతే లోయర్ డివిజన్ క్లర్క్ మ్యాట్రన్ వార్డ్ బై పోస్ట్ ఈ పోస్టులకి మీకు రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆర్స్ రైడింగ్ పోస్టులకి అయితే కేవలం మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది, లేదంటే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. మీకు ఇంటర్వ్యూకి సంబంధించి ఫర్దర్గా మీకు ఈమెయిల్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేయడానికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మీరు 200 రూపీస్ అనేది పే చేయాలి. సో మిగతా వాళ్ళైతే జనరల్ కేటగిరీ వాళ్ళు 300 రూపీస్ అనేది పే చేయాలి. ఈ యొక్క ఫీ అనేది ఎవరి పేరు మీద తీయాలి ఇక్కడ మనకి మెన్షన్ చేస్తారు. ప్రిన్సిపాల్ సైనిక్ స్కూల్ గోల్పార్ అని చెప్పేసి వాళ్ళ పేరు మీద మీరు డీడీ తీసేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఎన్వలప్ కవర్ మీద మెన్షన్ చేసేసి మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాలి. లాస్ట్ డేట్ వచ్చేసి 22 జూలై వరకు మనకి ఇక్కడ టైం అనేది ఇచ్చారు. ఈ యొక్క డేట్లోపు రిక్రూట్మెంట్కి ఫస్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఈ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి దానికి ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అని కూడా అటాచ్ చేసేసి మీరు అక్కడ పోస్ట్ ద్వారా అప్లికేషన్స్ అనేవి పంపాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్స్ అనేవి పంపించవచ్చు. షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మీకు ఫర్దర్గా ఆ యొక్క ఇంటిమేషన్ అనేది చేస్తారు సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి. ఇక సైనిక్ స్కూల్ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి. అక్కడ మనకి నోటిఫికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చారు కదా, అక్కడే మనకి అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి పోస్ట్ ద్వారా అప్లికేషన్స్ అనేది పంపాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ప్రజెంట్ అయితే కాంట్రాక్చువల్ బేసిస్ కింద అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అన్ని డీటెయిల్స్ అనేవి కాంటాక్ట్ నెంబర్తో సహా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. అన్ని కూడా చెక్ చేసుకుని అప్లై చేయండి. ఫ్రెండ్స్ మనకి ఒక సైనిక్ స్కూల్స్కి సంబంధించి 2 నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మనకి సైనిక్ స్కూల్ కోరుకొండ ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్లో విజయనగరం డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఏదైతే స్కూల్ ఉందో ఆ యొక్క స్కూల్లో కూడా మనకి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అందులో మనకి లోయర్ డివిజన్ క్లర్క్ టీజీటీ మ్యాథమెటిక్స్కి సంబంధించి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకి 10th క్లాస్ పాస్ అయి ఉండి ఇంగ్లీష్కి సంబంధించి మీకు టైపింగ్ స్కిల్స్తో పాటు హైయర్ గ్రేడ్కి సంబంధించి స్కిల్స్తో పాటు షార్ట్ హ్యాండ్ స్కిల్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీలో ఉంది కాబట్టి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఫీ డీటెయిల్స్ ఇచ్చారు అండ్ అలాగే అప్లై చేయడానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క సెకండ్ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే మన తెలుగు రాష్ట్రంలోనే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే పోస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ రిక్రూట్మెంట్కి ఏమో సైనిక్ స్కూల్ గోల్పారాలో మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం మీద జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే ప్రొవైడ్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ నోటిఫికేషన్ అండ్ అలాగే అప్లికేషన్ ఫామ్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేసుకుని ఈ వేకెన్సీస్కి సంబంధించి అప్లై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఇది మనకి ప్రభుత్వ పాఠశాలలలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఒక నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఇంకా మీకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.